టాబ్లెట్స్ వికటించిన చిన్నారి మృతి నిర్లక్ష్యమని తేలితే చర్యలన్న ఈటెల. స్వచ్ఛతలో హైదరాబాద్కి 35వ స్థానం. ఈసారి మంచి ర్యాంక్కి బల్దియా ప్లాన్. సిటీలో ఎలక్ట్రిక్ బస్సులకి ఫుల్ రెస్పాన్స్. ఛార్జీలు తగ్గించాలంటున్న ప్రయాణికులు. హెవీ బైక్లతో ఉమెన్ రైడర్స్ హల్చర్. సోషల్ ఇష్యూస్ పైన జనంలో ప్రచారం. మండుతున్న ఎండలతో జనం పరేషాన్. జ్యూస్లు షర్బత్లకు పెరిగిన డిమాండ్. డీటెయిల్స్ చూద్దాం. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలి తీసుకుంది. టాబ్లెట్లు వికటించడంతో 32 మంది చిన్నారులు అస్వస్థులయ్యారు. వీరందరికీ నీలోఫర్లో చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. చిన్నారులను పరామర్శించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణం తీసింది. హాస్పిటల్లో నిన్న 92 మంది చిన్నారులకు టీకాలు వేశారు. అయితే 2 నెలల బాబు చనిపోగా మరో 32 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పిల్లల పరిస్థితిపై నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. పిల్లలకు పారాసిటమాల్ కు బదులు ట్రెమడాల్ టాబ్లెట్లు ఇచ్చారన్నారు. పిల్లలకు డోస్ ఎక్కువ కావటంతో అస్వస్థతకు గురయ్యారన్నారు మురళీకృష్ణ. చిన్నారులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. మాకు 32 బేబీస్ ఇప్పటికి వచ్చినాయి. ఆ 32 బేబీస్లో 3 బేబీస్ వెంటిలేటర్ మీద ఉన్నది. అవేమంటే వెంటిలేటర్ కేర్ ఉంది కాబట్టి ఆ మెడిసిన్ ఎఫెక్ట్ 24 to 48 అవర్స్ ఉంటుంది కాబట్టి మేమేంటంటే అబ్జర్వేషన్ కింద పెట్టాము. అన్ని బేబీస్ ఐసీయూ సెటప్లో ఉన్నది. కంటిన్యూస్ మానిటరింగ్ మా డాక్టర్స్ చేస్తున్నారు. అలాగే ఈ బేబీస్కి మాకు యాంటీడోట్ కూడా ఇస్తున్నాము. ఆ పరంగా కొద్దిగా బేబీ స్టెబిలైజ్ అవుతున్నాయి మెల్లమెల్లగా. మేము బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం 100%. ఈ పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి మొదలుపెట్టి మా అధికారులందరూ కూడా పొద్దున్న నుంచి అలర్ట్గా ఉండి నీలోఫర్ హాస్పిటల్లో డాక్టర్ల బృందం అనునిత్యం అనుక్షణం వాళ్ళ కంటికి రెప్పలా కాపాడి ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా పూర్తిగా ఆరోగ్యకరంగానే ఉన్నది. నిన్న ఈ వ్యాక్సినేషన్లో పాల్గొన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఎన్ఎంలు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, ఇంకా వాళ్ళను పర్యవేక్షించేటువంటి పై అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా ఇప్పటికే ఎంక్వైరీ కమిటీ వేసినాం. తప్పకుండా అలాంటి నెగ్లిజెన్స్ కనుక ఉంటే తప్పకుండా వాళ్ళని ఇమీడియట్ సస్పెండ్ చేస్తాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా జరగకుండా మెజర్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్. చిన్నారుల అస్వస్థతకు కారణాలపై విచారణ జరుపుతున్నామన్నారు. వ్యాక్సిన్ వికటించలేదని చెప్పారు. పరిస్థితి 32 మంది పిల్లల్లో 30 మంది అవుట్ ఆఫ్ డేంజర్ అండి. 2 వెంటిలేటర్లో ఉన్నారు. అంటే నార్మల్గా ఉంది. పేషెంట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరు హాస్పిటల్ లోపలికి అలో చేస్తున్నారు. మిగతా వాళ్ళు అనాథరైడ్ క్రౌడ్ పోకుండా బందోబస్తే తప్ప ఇప్పుడు ఈ హాస్పిటల్ 1000 బెడ్డెడ్ హాస్పిటల్. ఇది ఏ చిన్న ఇన్సిడెంట్ మిస్అండర్స్టాండింగ్ అయితే అనే ఇన్సిడెంట్ జరిగితే మిగతా పేషెంట్లకు కూడా ఇబ్బంది కలుగుతా అని బందోబస్తు అరేంజ్ చేసినా తప్ప మిగతా ఏం విషయం లేదు. నార్మల్ సిచ్యువేషన్, ఏం పెద్ద ఇదేం లేదు. నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు బీజేపీ నేతలు. టీకాలు వికటించి చిన్నారి చనిపోవటం దురదృష్టకరమన్నారు. అవగాహన లేకుండా మందులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రెమడాల్ టాబ్లెట్ సరైనటువంటి అవగాహన కల్పించకపోవడము, మరి వైద్య సిబ్బందులు కానీ వైద్యులు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడి వ్యాక్సినేషన్కి వచ్చే వాళ్లకు మరి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క పరిణామాలు జరిగినాయి. కోలుకునే పరిస్థితి వచ్చింది. కానీ దీనికి ఎవరైతే బాధ్యతలో వాళ్ళను ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పూర్తి స్థాయి విచారణ జరిపి చిన్నారుల అస్వస్థతకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుందన్న డాక్టర్లు త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. 2019 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో హైదరాబాద్ నగరానికి 35వ స్థానం దక్కింది. క్లీనెస్ట్ సిటీగా ఫస్ట్ ర్యాంక్ దక్కించుకుంది ఇండోర్ నగరం. అయితే 2016లో 19వ స్థానంలో ఉన్న హైదరాబాద్ వరుసగా ర్యాంకులు తగ్గుతూ వస్తోంది. 2020లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో ఫస్ట్ ప్లేస్లో నిలుపుతామంటున్నారు బల్దియా అధికారులు.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు పూర్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. టాప్ 100లో మన 2 రాష్ట్రాల నుంచి 8 నగరాలు మాత్రమే ఉన్నాయి. ఏపీకి చెందిన తిరుపతి 8వ స్థానాన్ని దక్కించుకోగా విజయవాడ 12వ స్థానం, విశాఖపట్నం 23వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరం 35వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో 28వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ ఏడాది మరో 8 స్థానాలు దిగజారింది. 2017లో 22వ స్థానంలో నిలిచింది బల్దియా. ఇక వరంగల్ 81, కరీంనగర్ 99వ స్థానంలో నిలిచాయి. అయితే ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో చూస్తే మనమే ముందున్నామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో నెంబర్ 1 ర్యాంక్ కోసం అన్ని ప్రయత్నాలు చేసినా మెరుగైన ర్యాంకు దక్కకపోవడంపై బల్దియా వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. 2016లో 19వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ర్యాంక్ తగ్గుకుంటూ వస్తోంది. అయితే దీనికి చాలా కారణాలున్నాయి. బల్దియా కమిషనర్ గా దానకిషోర్ ఛార్జ్ తీసుకోగానే అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. దాంతో ఆయన హైదరాబాద్ జిల్లా ఎన్నికల విధుల్లో బిజీ అయ్యారు. అప్పటి నుంచి బల్దియాలో స్వచ్ఛ సర్వేక్షణ్ పనులు కాస్త నెమ్మదిగా కొనసాగాయి. దాంతో పాటు ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం పోటీపడ్డ నగరాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈసారి 4000కు పైగా నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల పోటీలో నిలిచాయి. అయినా 35వ ర్యాంకు సాధించడం చిన్న విషయమేమీ కాదంటున్నారు అధికారులు. అయితే ర్యాంకుల కోసం కాకుండా నిత్యం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో ఎన్జీఓలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు. సిఆర్పీఎల్ని, స్వచ్ఛదూతల్ని, ఎన్జీఓని అనుసంధానం చేస్తూ మా దగ్గర ఉన్న అధికారులు వాళ్ళు ఎలా ఉపయోగించుకొని ఒక ప్రాంతాన్ని ఎలా మనం మార్చగలుగుతాం అంటే రాబోయే 3 నెలల్లోనో వాటిలో ఉన్న ప్రాంతాన్ని మొత్తం మనం మార్చలేకపోవచ్చు, కానీ ప్రజల్లో బిహేవియర్ చేంజెస్ తీసుకురావాలి. ప్రజలకి కొంచెము స్ఫూర్తి కలిగించే విధంగా వీళ్ళు పనిచేయమని చెప్పి కోరుతున్నాము. మనుషులు, మానవ సంపద ముందుకొచ్చి మేధో సంపదను ఉపయోగించి కొంచెం చైతన్యవంతంగా ఆలోచించగలిగిన తప్పనిసరిగా మనం నగరాన్ని మార్చుకోగలుగుతాం. ఇట్లా నగరాలు చాలా మారాయి. మన దగ్గర కూడా చాలా బాగుంది పరిస్థితి. మెట్రో నగరాల్లో ఉన్నటువంటి 5-6 మెట్రో నగరాల్లో మన నగరం ఎప్పుడు ముందుంటుంది. ఈసారి దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా మరోసారి గుర్తింపు పొందింది మధ్యప్రదేశ్ కు చెందిన ఇండోర్ నగరం. 3 ఏళ్లుగా క్లీన్ సిటీగా తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్. హైదర్ షా కోట కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదర్ షా కోటలోని శివశక్తి రోడ్ నుంచి బండ్లగూడ వరకు కస్తూర్బా గాంధీ రోడ్గా ప్రకటించారు. ఈ ట్రస్ట్ ఎంతో మంది పేద విద్యార్థులు, అనాథ వృద్ధులను చేరదీయడం గొప్ప విషయమన్నారు స్వామి గౌడ్. మహాత్మా గాంధీ ఆశయాలను, కస్తూర్బా ఆశయాలను తీర్చిదిద్దుతూ ఈ ఆశ్రమానికి ఒక రూపకల్పన చేసినటువంటి వారు మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అక్కగారు. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా ట్రస్టు, ఏదైనా ఆశ్రమం ఒక ఊర్లో ఉన్నదంటే అక్కడికి వెళ్ళిపోయే వార్డు మెంబర్ కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందంటే ఒకడు మీదికి పోతుంటే ఒకడు కిందికి గుంచుతుంటాడు. సహజంగా జరుగుతుంటుంది. ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా, పార్టీలు ఎన్ని ఉన్నా, అభివృద్ధి దగ్గర మాత్రం అందరూ కలిసి మాట్లాడుకొని చక్కగా ఈ ఆశ్రమాన్ని, ఇది మా ఆశ్రమం, మా అమ్మ ఆశ్రమం, మా తాత ఆశ్రమం, మా బాపూజీ ఆశ్రమం అని అందరూ చక్కగా ఇక్కడున్న అందులో చదువుకునే పిల్లలకు కానీ, మతి స్థిమితం తప్పినోళ్ళు పొరపాటున బయటకు వస్తే వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ లోపల వదలటం కానీ, ఆ విధంగా ఒక సొంత ఇంటి కార్యక్రమంలాగా గ్రామస్తులు భావించడం చాలా గొప్ప విషయం. నిజంగా కూడా కస్తూర్బా స్కూల్ అంటే ఒక చరిత్ర ఉన్న స్కూల్ మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేనివారు, పిల్లల తల్లిదండ్రులు లేని వాళ్ళని ఇక్కడ ఎంతో చూసుకుంటూ పద్మావతి గారు ఇంత డెవలప్ చేయడం చాలా సంతోషం. నేను కూడా ఫస్ట్ సారి ఎమ్మెల్యే గెలిచిన ఇక్కడ వస్తే నిజంగా కూడా పిల్లల్ని ఎట్లా ఉంటున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారంటే అలా కుర్చీలు కూడా లేకుండా, కానీ అలా ఆమె పట్టుదలతో పిల్లలందరూ కూడా ఈ విధంగా చేయడం చాలా సంతోషం. పిల్లలను చూసిన తర్వాత కూడా మాకు ఈరోజు ఎంతో ఆనందం అనిపించింది. అందుకోనికి ఎన్నో కష్టాలతోని ఈ కస్తూర్బా తీసుకురావడం చాలా సంతోషం. ఇంకా గ్రామస్తులందరూ కూడా, సర్పంచ్, ఎంపీపీలందరూ కూడా, గ్రామస్తులు కూడా అందరూ దీనికి సహకరించేపటికి ఈరోజు వచ్చింది. ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారు విద్యార్థులు. విదేశాలకు వెళ్లేవారైతే తప్పనిసరిగా లాంగ్వేజెస్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఫారెన్ లాంగ్వేజెస్ లో ప్రావీణ్యం ఉంటే వేలల్లో శాలరీలతో పాటు మంచి హోదాలు దక్కుతాయంటున్నారు. ఇంగ్లీష్, ఫారెన్ లాంగ్వేజెస్ కోర్సులు అందిస్తున్న ఇఫ్లూ యూనివర్సిటీలో ఈ సీట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఫారిన్ లాంగ్వేజెస్ కు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇంగ్లీష్ తో పాటు ఇతర దేశాల భాషలు వచ్చిన వారికి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. దాంతో విదేశీ భాషలు నేర్చుకుంటే జాబ్ గ్యారంటీగా భావిస్తున్నారు విద్యార్థులు. ఒకప్పుడు అడ్మిషన్స్ లేక వెలవెలబోయిన ఇఫ్లూ యూనివర్సిటీకి ఇప్పుడు క్యూ కడుతున్నారు విద్యార్థులు.
2019-20 అకాడమిక్ ఇయర్కు అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వగా దేశ విదేశాల్లో అనూహ్య స్పందన వచ్చింది. ఈ వర్సిటీలో ఫారెన్ లాంగ్వేజెస్తో పాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, PhD పట్టాలను అందుకుంటే దేశ విదేశాల్లో స్థిరపడొచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. ఇఫ్లో అడ్మిషన్ల కోసం 2 ఏళ్లుగా ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుండటంతో రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీకి 2 ఏళ్ల క్రితం వీసీగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించాక అడ్మిషన్ల కోసం పోటీ పెరిగింది. 2016-17తో పోలిస్తే 2019-20వ సంవత్సరానికి వివిధ కోర్సులు, ప్రోగ్రాంలకు అనూహ్యంగా 48% దరఖాస్తులు పెరిగాయి. 3 ఏళ్ల క్రితం 8,000 మంది విద్యార్థులు అప్లై చేస్తే 2018లో 12,000 మంది ఎంట్రన్స్ రాశారు. ఈ ఏడు 13,000 మంది ఎంట్రన్స్ రాస్తున్నారు. 2017లో 8 నగరాల్లో 15 ఆన్లైన్ సెంటర్లుండగా పెరిగిన విద్యార్థుల సంఖ్యతో 23 నగరాల్లో 45 సెంటర్లకు పెంచారు. 10వ క్లాస్ దాకా సర్కారీ బడుల్లో తెలుగు మీడియం చదివిన తాను భాషలపై ఇంట్రెస్ట్తో ఈ స్థాయికి ఎదిగానంటున్నారు ఇఫ్లూ వర్సిటీ వీసీ సురేష్ కుమార్. లాంగ్వేజ్ బోధన కోసం గెస్ట్ లెక్చర్గా పేరెంట్ ఫ్యాకల్టీస్ వస్తున్నారంటున్నారు. ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీకు గ్రేడెడ్ అటానమీ శాంక్షన్ చేయడం జరిగింది 2018 సంవత్సరంలో. దీని ద్వారా మేము ఫారిన్ ఫ్యాకల్టీని అపాయింట్ చేయొచ్చు, న్యూ కోర్సెస్ స్టార్ట్ చేయొచ్చు, న్యూ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మొత్తము సౌత్ ఇండియాలో 2 సెంట్రల్ యూనివర్సిటీస్కి ఈ గ్రేడెడ్ అటానమీ దక్కింది. ఒకటి మా యూనివర్సిటీ, ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, రెండవది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. దేశం మొత్తంలో 40+ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉండగా 5 సెంట్రల్ యూనివర్సిటీస్కి మాత్రమే గ్రేడెడ్ అటానమీ దక్కింది. 5లో మేము ఉండడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాను. జర్మనీ లాంటి దేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఫారెన్ లాంగ్వేజెస్ కు డిమాండ్ పెరిగింది. చైనాలో ఇంగ్లీష్ టీచర్స్ కొరత చాలా ఎక్కువ. జపాన్లో ఇంజనీర్లు, మలేషియాకు ఉపాధ్యాయులు, అమెరికాకు నర్సులు బాగా అవసరం. వీరు ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఆయా దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అలాగే కాల్ సెంటర్స్, ఐటీ కంపెనీలు, బుక్స్ ట్రాన్స్లేటర్స్గా కూడా జాబ్స్ ఎక్కువే. భారత్కు విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. దాంతో టూరిజం సంస్థల్లోనూ అవకాశాలు ఉంటున్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల లాంగ్వేజెస్లో కూడా నేర్చుకొని ప్రపంచంలో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి ఈ విధంగా సిద్ధపడుతుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే మన ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఉంది ఇఫ్లూ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అంటారు. అక్కడ ప్రపంచంలో అతి ముఖ్యమైన భాషలను కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. మన ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఈ డిప్లొమా క్లాసులు అంటూ వేరే భాషలకు ఇస్తున్నారు. దాంట్లో కూడా మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా ఇబ్బడి ముబ్బడిగా విద్యార్థులు చేరి తమ ప్రావీణ్యాన్ని పెంచుకొని సర్టిఫికేట్లు తీసుకొని ఇతర దేశాల్లో కూడా స్థిరపడేదానికి అవకాశంగా వాడుకుంటున్నారు. విద్య, వ్యాపార రంగాల్లో వస్తున్న మార్పులతో ఫారెన్ లాంగ్వేజెస్ స్కిల్స్ ఉన్న వారి అవసరం పెరుగుతోంది. స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, జపనీస్, కొరియన్ కోర్సులకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. తమ దేశంలో ఇంగ్లీష్ కోర్సులు లేక ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామంటున్నారు ఫారెన్ స్టూడెంట్స్. I came here 3 months ago because I want to improve my English. So the government of India has given me the opportunity to come here. So I won a scholarship, and I am learning here not only the language but also the culture. And it has been a good experience for me. I came here to study English and foreign language, English language, because in our country English is not our mother tongue. So I have to improve my own my English language to work with some international staffs. When I Google it, I found the English and Foreign Language University. It is the most popular university in the area of linguistics. So I have applied for this course and then I have got the opportunity to attend this training. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ వర్సిటీలో ఏదో లాంగ్వేజ్ నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుందంటున్నారు విద్యార్థులు. కార్పొరేట్ స్కూల్స్ సెకండ్ లాంగ్వేజెస్ గా స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ పెడుతుండటంతో ఆయా స్కూళ్లలో టీచర్స్ గా డిమాండ్ ఉంటుందంటున్నారు. కెరీర్ స్టార్టింగే 30,000 రూపాయలతో ప్రారంభించే అవకాశం ఉండడంతో తాము ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నామంటున్నారు. జర్మన్ భాష నేర్చుకొని మనం విదేశాలకు పోయినా కూడా మనకు అక్కడ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే టాప్ యూనివర్సిటీస్లో మనం సీట్ కావాలంటే మనం ముందే అప్లికేషన్ పెట్టుకొని ఇట్లా జర్మన్ భాష ఉంది అని మనం ఒకటి చిన్న వాళ్ళకి పంపించినాం అనుకో అప్లికేషన్ మీద మనకు బాగా యూజ్ ఉంటుంది. తర్వాత మనకు అప్లికేషన్ అనేది కూడా త్వరగా యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
ఒక జర్మన్ అనే కాదు, కొరియన్, పర్షియన్, ఇటాలియన్, జపానీస్, చైనీస్ ఫ్లూలో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. విదేశాలలో చదువుకోవడానికి కానీ టాప్ యూనివర్సిటీలో అప్లై చేసుకోవడానికి కానీ మనం అక్కడ వాళ్ళతో కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుందని చాలామంది నేర్చుకుంటున్నారు. విదేశాలలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ మన దాదాపు ఒక 10-12 యూరోపియన్ లాంగ్వేజెస్ కానీ ఏషియన్ లాంగ్వేజెస్ కానీ ఒక 10 నుంచి 12 లాంగ్వేజెస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ ఇప్పుడు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంత చదువు చదివినా విదేశాల్లో స్థిరపడాలంటే అదనపు స్కిల్స్ గా ఈ విదేశీ భాషలు నేర్చుకుంటున్నారు విద్యార్థులు. గోమాత రక్షణ కోసం గోమాత జాగరణ పేరుతో ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరగనుంది. నెల 16న శ్రీ కౌచ్ కడ్వా పట్టీదార్ సమాజ్ యువ మండల్ ఆధ్వర్యంలో గోమాత భజన్ సంధ్యను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమ బ్యానర్ ను విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ ఎండీ వంశీ ఆవిష్కరించారు. గోమాత రక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలన్నారు. గోమాతల నిర్వహణ కోసం ఫండ్ ని కలెక్ట్ చేయడం అభినందనీయమన్నారు. ఇక్కడ ఈ గోమాత కోసము, ఈ ఫౌండేషన్ కోసము మేము ఒక ఈవెంట్ లాంచ్ చేస్తున్నారు జస్మత్ భాయ్ పటేల్ గారు అండ్ టీమ్. ఇది ఏంటంటే ఇది కళాకారులు వచ్చేసి ఒక ఈవినింగ్ మొత్తము మన నాంపల్లి గ్రౌండ్స్లో జరిగిపోతుంది, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిపోతుంది. ఇతర కళాకారులు వచ్చేసి సంగీత్ భజనలు ప్లే చేస్తారు. అక్కడ వచ్చిన క్రౌడ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 10,000 కంటే ఎక్కువ మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా అంతే మంది లాగా వచ్చారు. ఈసారి కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారని మేము కోరుకుంటూ ఈ ఈవెంట్ లాంచ్ చేస్తున్నాము. దీంతో వచ్చిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి గౌశాల గౌరక్షణ కోసము వాడతారు. హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 16th మార్చి నుంచి గౌమాత జాగరణ చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో కనీసం ఒక 14,000 పీపుల్స్ ఉంటారు. ఈ పోయిన సంవత్సరం వర్షాలు చాలా తక్కువ ఉండే, నీళ్లు కూడా ఈ సంవత్సరం అంత మంచిగా లేదు. కొన్ని మా గుజరాత్లో కూడా హైదరాబాద్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మేము ఈ 1 night ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం గౌమాత కోసము. మేము ఈ శ్రీ కచ్ కడ్వా పాటీదార్ సమాజ్ సికింద్రాబాద్ హైదరాబాద్లో అందరు కలిసి ఈ గౌమాతకి రక్షణ గురించి ఈ సంవత్సరం వర్షం పడకుండా ఆ గౌమాతలు చాలా ఇబ్బందంలో ఉన్నారు. వాళ్ళ రక్షణ గురించి వాళ్ళ గడ్డి వాళ్ళకి నీళ్లు సప్లై చేయాలని ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేస్తున్నాం. 16 మార్చ్ एग्जीबिशन ग्राउंड नामपल्ली लो रात्रि 8 गंटल नुची ये गौ को रक्षा के लिए भव्य कार्यक्रम आयोजन हो रहा है। ये कार्यक्रम के अंदर जो भी फंड एकत्रित होंगे वो फंड के लिए जो इंटीरियर गौशाला के लिए और गायों के बचाव के लिए ये भव्य कार्यक्रम किया जा रहा है। और इसके अंदर नामी कलाकार जो गुजरात के अंदर प्रख्यात कलाकार है वो उपस्थित होंगे और संगीत संध्या के माध्यम से ये भव्य कार्यक्रम होने का जा रहा है। तेलुगु, मारवाड़ी, गुजराती ऑल समाज को हम इन्विटेशन करे सो है। ఒలింపియాడ్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఫిట్ జేఈఈ హైదరాబాద్ సెంటర్ నుంచి 13 మంది విద్యార్థులు ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్స్లో సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు ఫిట్ జేఈఈ ఎండీ ఆనందరామన్. విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రులు, బోధనేతర సిబ్బంది కృషి ఉందన్నారు. ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో మన ఫిట్జీ హైదరాబాద్ సెంటర్ నుంచి 13 మంది విద్యార్థులు ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ సెలెక్ట్ అయ్యారు. ఈ ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ భారతదేశం నుండి ఒక్కొక్క సబ్జెక్ట్లో 40 మందిని ఎంపిక చేస్తారు. ఈ 40 మందితో ఒక క్యాంప్ నిర్వహించి ఆ తర్వాత ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ మరియు జూనియర్ సైన్స్ ఒలింపియాడ్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో 6 మంది విద్యార్థులను మన కంట్రీని రిప్రజెంట్ చేస్తారు. ఈ సక్సెస్ సాధించినటువంటి మా ఫిట్జీ హైదరాబాద్ విద్యార్థులందరికీ కూడా మా తరఫున హృదయపూర్వక అభినందనలు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. ఐఎన్ఎంఓలో ఈజీఎంఓకి సెలెక్ట్ అయ్యాను. చాలా ఫ్రీడమ్ ఉంటుంది ఫిట్జీలో. అసలు ఇదే చదవాలి అదే చదవాలి అన్నట్టు ఏమి ఉండదు. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి బుక్స్, రిసోర్సెస్, హెల్ప్ చాలా ఇచ్చారు. ఐఐటి నుంచి చాలా డిఫరెంట్ సిలబస్ ఒలింపియాడ్, అది కూడా మ్యాథ్స్ ఒలింపియాడ్లో, కానీ చాలా హెల్ప్ దొరికింది నాకు. ఐఎన్జెస్ఓ క్యాంప్కి సెలెక్ట్ అయ్యా, అదే జూనియర్ సైన్స్ క్యాంప్. ఈ క్యాంప్కి సెలెక్ట్ అవ్వడానికి మనం లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. మన స్కూల్లో మన టీచర్స్
సపోర్ట్, ఆ తర్వాత మన ప్రిన్సిపల్ మ్యామ్ ఇన్స్పిరేషన్ వల్లనే మనం ఇక్కడ. కుటుంబ సభ్యుల్లో కనీసం ఒకరికైనా బేసిక్ లైఫ్ సపోర్ట్ పై అవగాహన కలిగి ఉండాలంటున్నారు ఓజోన్ హాస్పిటల్ ఎండీ దీప్తి. హఠాత్తుగా గుండెపోటు వస్తే వారి ప్రాణాలు కాపాడడానికి ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలన్న దానిపై ఆర్కేపురంలోని ఓజోన్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం జరిగింది. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ గుర్తింపు కలిగిన సిమ్స్ హెల్త్ కేర్ సిబ్బంది BLS పై అవేర్నెస్ కల్పించారు. వైద్య సిబ్బందే కాకుండా పోలీస్, ఆర్టీసీ, క్యాబ్ డ్రైవర్స్ కి కూడా CPR పై శిక్షణ ఇస్తామన్నారు నిర్వాహకులు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ అనే రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. సో సిమ్స్ హెల్త్ కేర్ ఆల్ ఓవర్ ఇండియా కూడా AHA ట్రైనింగ్ ఇవ్వచ్చు టు ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ అండ్ ఆర్గనైజేషన్స్. సిమ్స్ హెల్త్ కేర్ ఒక విజన్ వచ్చేసి ప్రతి ఇంట్లో కూడా కనీసం ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ BLS ట్రైనింగ్, CPR స్కిల్స్ ట్రైనింగ్ తీసుకుంటే దే విల్ బెనిఫిట్. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడైనా ఎక్కడైనా, ఫ్యామిలీ మెంబర్సే కాదు బయట పెడెస్ట్రైన్స్నైనా, వర్క్లో వాళ్ళ కొలీగ్స్నైనా, ఎవరినైనా కూడా వాళ్ళు సేవ్ చేయగలిగే. సిటీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి బస్సులు మరిన్ని రావాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రయాణికులు. ఇక బస్సులో సెల్ ఫోన్ ఛార్జింగ్, వైఫైతో పాటు ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకపోవడం కూర్చోడానికి కంఫర్ట్ గా కూడా ఉందంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో TSRTC అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సులపై జనం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం BHEL, మియాపూర్, JBS నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు బస్సులను నడుపుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ బస్సులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. సిటీలోని 4 ప్రాంతాల నుంచి ప్రతి అర్ధగంటకు ఒక బస్సు శంషాబాద్ ఎయిర్పోర్టుకు నడుపుతున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్టుకు తిరిగే AC బస్సుల ఛార్జీలనే వసూలు చేస్తున్నారు. ఇలాంటి కాలుష్య రహిత బస్సులు మరిన్ని తీసుకురావాలంటున్నారు ప్రయాణికులు. వీటితో ఎయిర్పోర్టుకు వెళ్లే వాళ్లకు క్యాబుల భారం కూడా తగ్గుతోందంటున్నారు. ఇలాంటి బస్సెస్ ఇవన్నీ కొత్తగా పెట్టడం వల్ల ఎన్వైరన్మెంట్కి చాలా యూస్ఫుల్. ఇది హైదరాబాద్ తెలిసిందే పొల్యూషన్ సిటీ అని. సో ఇలాంటి బస్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్. ఇది ఇలాంటి బస్సెస్ ఇంకా ఎయిర్పోర్ట్కే కాకుండా ప్రతిదానికి ఇలా రావాలి అని ఉంటే బాగుంటుంది. ఇది ఎలక్ట్రిక్ బస్ కదా, సో పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. సో మేజర్ అడ్వాంటేజ్. ఇంకా ఛార్జింగ్ పెట్టచ్చు, CC కెమెరాస్ ఉన్నాయి. సో కొంచెం సేఫ్టీ కూడా జనాలకి. और मैं एयरपोर्ट पर जा रहा हूँ अभी. बस बहुत बढ़िया है, वो AC इलेक्ट्रिक सारी बस है और कंफर्टेबल बस है, आरामदायक सीटें हैं, बहुत अच्छा लग रहा है बैठने. ఎలక్ట్రిక్ బస్సులో కండక్టర్ ఉండరు, డ్రైవరే టికెట్స్ ఇస్తారు. అయితే ఇది కొంత ఇబ్బందిగానే కనిపిస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల గురించి చాలా మందికి తెలియదని అవగాహన కల్పించాలంటున్నారు. And one of the things that I've noticed in my ride today is the braking of the bus is very gentle. The previous bus had a very hard brake, and when people get in and when the bus moves, it was difficult to manage balance while we are sitting. So while we are getting to sit, that is. But this is really beautiful. Its braking is very smooth, very comfortable. There is no pollution. It has absolutely no exhaust. So it's environmental friendly, latest use of technology. And it represents Hyderabad very, very well. Latest technology, good cost and very good comfort. बस तो बहुत क्लीन है and yeah, it's comfortable also. And this is the first time I'm traveling in this bus. Service भी अच्छा ही है. కాలుష్యం లేని బస్సులు, సుఖవంతమైన ప్రయాణం, అవసరమైన సౌకర్యాలు ఇవన్నీ బాగానే ఉన్నా ఛార్జీలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు ప్రయాణికులు. సిటీలో మిగతా ఏరియాలకు కూడా ఈ ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని కోరుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆసియాలోనే మొదటిసారిగా మానసిక ఆరోగ్యంపై మహిళలకు అతిపెద్ద కౌన్సిలింగ్ నిర్వహించింది మనోజాగృతి సంస్థ. BVRIT ఇంజనీరింగ్ విమెన్ కాలేజీలో 1000కి పైగా మహిళా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ క్రియేట్ చేశారు. నేటి తరం స్టూడెంట్స్ కు చదువు, కెరియర్ కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమని మనోజాగృతి సంస్థ తెలిపింది. 500 మంది స్టూడెంట్స్ కు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లతో మరో 500 మందికి గంట పాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆసియాలోనే ఇంత పెద్ద కౌన్సిలింగ్ నిర్వహించడం ఇదే తొలిసారన్నారు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ జడ్జ్ వసుధారాణి. BVRT కాలేజ్ గర్ల్స్ విమెన్స్ డే సందర్భంగా ఒక
వినూత్నమైన ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. అదేంటంటే పియర్ గ్రూప్ కౌన్సిలింగ్ 1150 స్టూడెంట్స్ తోటి ఒక యునీక్ రికార్డు ఇట్స్ ఎంటర్డ్ ఇంటూ ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఇది నమోదైందండి. ఇలాంటి రికార్డు ఈ రోజు దాకా ఎక్కడా లేదు, మన ఏషియన్ కంట్రీస్లో అసలే లేదు. సో మన హైదరాబాద్, మన తెలంగాణలో ఇటువంటి రికార్డు జరపడం అనేది ఒక అద్భుతమైన విషయం. మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనదని తెలుసుకున్న తర్వాత అందులో ఆడపిల్లలకు యుక్త వయసులో మానసిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వయసులో వాళ్ళకి కౌన్సిలర్ యొక్క అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో మిత్ర అనే ఒక న్యూ కాన్సెప్ట్తో BVRIT హైదరాబాద్లో మేము మిత్ర అని పియర్ కౌన్సిలర్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు 500 మంది పియర్ కౌన్సిలర్స్తో మళ్ళీ మిగతా స్టూడెంట్స్కి అందరికి కూడా సీనియర్ కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో పియర్ కౌన్సిలింగ్, లార్జెస్ట్ పియర్ కౌన్సిలింగ్ సెషన్ ఫర్ విమెన్ అనేది ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈరోజు రికార్డ్ వసుధ రాణి గారి ఆధ్వర్యంలో క్రియేట్ చేయడం జరిగింది. కిట్టి పార్టీ మూవీతో వస్తున్న నటి మధుబాల మూవీ ప్రమోషన్లో బిజీగా ఉంది. అందులో భాగంగా సిటీలో సందడి చేసింది. అమ్మ, అత్త రోల్స్ చేస్తూ చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. నెగిటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం అంటున్న మధుబాలతో ప్రియాంక ఫేస్ టు ఫేస్. ఆనాటి నుంచి ఈనాటి రోజు వరకు ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది. చూనికే కాలేజ్ స్టూడెంట్ లా ఉంది, కానీ ఓవరో కాదు. ఐ హావ్ అ సర్ప్రైజ్. వి హావ్ మధుబాల గారు హియర్. హాయ్, ఐ యామ్ వెరీ వెరీ గుడ్. ఎలా ఉన్నారు ఇంత ఫిట్ అండ్ ఫైన్ గా? యోగా చేస్తాను. యా నో బట్ యా అంతేనా? ఫిట్నెస్ కొంచెం ఇప్పటి హీరోయిన్స్ కి ఇటే మీరు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు. అలాంటి మీరు లైక్ మళ్ళీ ఎందుకు మదర్ రోల్స్, అత్త రోల్స్ తీసేసుకుంటున్నారు? Firstly, now I'm not competing with anybody, but that's so beautiful because when I was younger, when I was playing the heroine roles, there was always a sense of competition. I want to be better than that one, better, compete. Now I don't feel that sense of competition. I feel it's a sense of cooperation. Happy Women's Day. Each woman must be nice to the other woman, feel happy for the other woman. Yeah, I'm doing mother role and atta role, but that's fine. It's lovely role. Even in this film, Kitty Party, I'm playing the mother of that beautiful girl Pooja, but I'm playing a very nice character, very nice role. In the same way, in all my movies, whichever I've been a mother to somebody or whatever, Atta Garu or whatever, I like my role and I like working. Yeah, I like playing my characters. In fact, now I feel I get more options to do more different characters. When you're playing just heroine, romantic leads, you're singing beautiful songs. I miss singing, dancing. You're singing beautiful songs. You love singing? I love to dance. I love to do song sequence. Yeah, I miss doing all those things. But I'm doing very nice roles now. Roles which I didn't. Of course, I had Roja. I had. I had some nice roles, but now I really get good characters, and even the movie industry has changed. The characters for all the women are very nice. People like Radhika Madam and Nadia and Tabu and amazing roles are being done, and I want to do those roles. Okay, what is your next thing? Like, you told if you're a heroine, we can only stick to one particular thing. Now you are into you got a lot of options. Do you have any plans of doing a negative roles? I am doing a negative role. My film Agni vs Devi in Tamil is releasing in March. I think 15th March or 25th March, I don't know. I'm playing a villi. Oh, give me that cruel expressions. How do you do all these negative things? Oh. Adena dialogue mandu baje. But yeah, wheelchair or tire or hot chicks like you, if you're talking in the negative, it's not suiting. No, don't say not suiting. Yeah, it should suit. Then only people will like me. Then only the movie will become a hit. So future projects, same one, back to back. Back to back. I've got 2 films releasing. One released just now in January in Kannada. One is releasing in another one with Jagesh ji is releasing. Agni vs Devi is releasing in Tamil in March, and this I've just started. I hope, I keep my fingers crossed. I don't want to speak too soon, but in September I think I'm going to start another Hindi project. Okay, thank you so much. Thank you. So back to back movies toti mungatkosta ani cheptundi. Bollywood lo future lo act chese avakasalu unnayani cheptundi. Cameraman Ramuto Priyanka, V6 News, Hyderabad. టాబ్లెట్స్ వికటించిన చిన్నారి మృతి, నిర్లక్ష్యమని తేలితే చర్యలన్న ఈటెల. స్వచ్ఛతలో హైదరాబాద్కి 35వ స్థానం. ఈసారి మంచి ర్యాంక్ బల్దియా ప్లాన్.
సిటీలో ఎలక్ట్రిక్ బస్సులకి ఫుల్ రెస్పాన్స్, ఛార్జీలు తగ్గించాలంటున్న ప్రయాణికులు. హెవీ బైక్లతో ఉమెన్ రైడర్స్ హల్చల్, సోషల్ ఇష్యూస్ పైన జనంలో ప్రచారం. మండుతున్న ఎండలతో జనం పరేషాన్, జ్యూస్లు షర్బత్లకు పెరిగిన డిమాండ్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.